హాయ్ నేను సతీష్. హౌస్లో 10 మంది అయితే ఉన్నారు కదా. మరి ఈ వారం నామినేషన్లోకి వచ్చింది 5గురే. కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఖచ్చితంగా ఈ 12వ వారం లేదా 13, 14 ఈ 3 వారాల్లోనే 2 సార్లు డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది కనుక ఈ 3 వారాల్లో ముగ్గురు కాకుండా 5గురిని పంపించాలి. ఒకవేళ ఇంకేమైనా సూపర్ 6, సూపర్ 7 అనుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ప్రస్తుతానికైతే మాక్సిమం టాప్ 5 ఉంచుతారు కనుక మరి ఇలాంటి దశలో 14వ వారం కూడా పంపించేదానికి ఉండదు. అట్లాగే 13వ వారం టికెట్ ఫినాలే రేసులు ఉంటాయి. సో ఈ వారమే ఎక్కువ ఛాన్సెస్ అయితే డబుల్ ఎలిమినేషన్కి ఉంది. ఓటింగ్ పరంగా కూడా మంచి ఛాన్స్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మరీ పోనీ ఒక 4%, 5% డిఫరెన్స్ ఉందంటే బాటమ్ 2లో ఉండే వాళ్ళ మధ్య అయ్యో మరి 4%, 3% అంటే కొద్దిగా మంచి ఓటింగే కదా, అంత డిఫరెన్స్ అంటే ఎక్కువే కదా అనుకొని ఆలోచించడానికి. కానీ ఇప్పుడు చాలా టఫ్ ఫైటే నడుస్తూ ఉంది కనుక ఒకవేళ డెసిషన్ తీసుకోవాలన్న డబుల్ ఎలిమినేషన్ పెద్ద ఫీల్ అవ్వక్కల. ఓకే, అన్నీ ఒకతాను మొక్కలు అన్నట్టు ఉన్నాయి కనుక ఎవరినైనా పంపించేటట్టు ఉంది. ఎందుకంటే ఓటింగ్లో ఉన్న 5గురిలో చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే ఓటింగ్ ఇద్దరే ఏకంగా 70% పైగా 75% వరకు కేవలం ఇద్దరు 1-2 ప్లేసుల్లో ఉండే వాళ్ళే షేర్ చేసుకుంటే ఆ మిగతా ముగ్గురు కలిపి మిగతా ఆ 25, 30 కూడా లేదు, 25, 26 ఆ రేంజ్లో షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాగే ఫస్ట్ ప్లేస్లో ఉండే కంటెస్టెంట్కి సెకండ్ ప్లేస్లో ఉండే కంటెస్టెంట్కి మధ్య ఏకంగా 10% డిఫరెన్స్. అబ్బో ఇంత తేడా ఉంది ఏంటి ఇద్దరి మధ్య అనుకుంటే ఇంకా విచిత్రంగా అంతకు డబుల్ ఎలా ఉంది సెకండ్ ప్లేస్లో ఉండే వాళ్ళకి థర్డ్ ప్లేస్లో మధ్య ఉండే వాళ్ళకి ఉంది. ఓటింగ్ చూడండి ఎట్లా డిస్కనెక్షన్ అవుతుంది ఆడియన్స్ అనేది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే నిఖిల్ ఒక్కడే ఏకంగా 41% తెచ్చుకుంటే ఆ లాస్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్లో ఉండే వాళ్ళు ముగ్గురు కలిపినా సరే అతడు తెచ్చుకున్న ఓటింగ్లో సగం దాటుతున్నారు తప్ప వాళ్ళ ముగ్గురు కలిపితే వచ్చిన దానికంటే ఎక్కువ ఓటింగ్ ఆయనకు వస్తుంది ఏకంగా. వాళ్ళ ముగ్గురు ఆల్మోస్ట్ 10, 19, ఒక 27, 30 అంత శాతం తెచ్చుకుంటా అంటే నబిల్ ఒక్కడ తెచ్చుకుంటున్న ఓటింగే ప్రేరణ, యష్మి, పృథ్వీ కలిపి తెచ్చుకుంటున్నారు. ముగ్గురికి వచ్చింది. ప్రేరణకు 10% ఉంటే, యష్మికి 9% ఉంటే, పృథ్వీకి 9%. అంటే 19+9 27, 28% వాళ్ళకుంటే ముగ్గురికి. ఇతడు అక్కడ ఆ ముగ్గురి కంటే ఎక్కువే ఒక 3-4% ఎక్కువే తెచ్చుకున్నాడు ఈయన. ఇంత దారుణంగా చూసారా? అసలు ఎప్పుడు ఏ సీజన్లో ఇలా ఉండదు, అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎట్లా ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మాత్రం నిఖిలే ఉంటున్నాడు. సరే గ్రాఫ్ అటు ఇటు అయినా కొన్ని చోట్ల ఆయన కంప్లీట్గా లీడ్లో ఉంటున్నాడు, కొన్ని చోట్ల కొద్దిగా తక్కువ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ కూడా బాట్స్ ఓట్స్ గట్టిగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అదరు ఏంటిది యూట్యూబ్స్ కానీ ఇన్స్టా కానీ ఓటింగ్ అంతా జరుగుతూ ఉన్నా ఓవరాల్గా చూసుకుని ఆయనకే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా చూసుకున్నట్టుగా చెప్తున్నట్టుగా ముందు వస్తూనే మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్కి సీరియల్స్ చూసే వాళ్ళకి బాగా ఈ బిగ్ బాస్ ఆటతో సంబంధం లేకుండా ఇక్కడ మంచిగా చెడు అనేది లేకుండా ఎట్లా ఆడుతున్నారు ఏంటనేది. కాకపోతే ముందు నుంచి హ్యూజ్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. అది నిజంగా ఆయన అదృష్టం అనుకోవచ్చు. అది మరి సీరియల్ ఆర్టిస్ట్గా తెచ్చుకున్న ఫాలోయింగ్ దానివల్ల, అలాగే కన్నడ ప్లస్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉండడం వల్ల అంత ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా ఆయన ఫస్ట్ నుంచి జాగ్రత్తగా సేఫ్గానే ఆడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఆడి తన వైపు నుంచి పొరపాట్లు జరగకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో అట్లా 41 ప్రస్తుతానికైతే ఉంది. ఇక రెండో ప్లేస్లో నబీల్ ఉన్నాడు, 31% ఉంది ఇతనికి ప్రస్తుతానికి. అయితే ఇతను గౌతమ్ కృష్ణ ఓట్లే షేర్ అయితేనే మిగతా ఇప్పుడు నిఖిల్, ప్రేరణ, యష్మి, పృథ్వీలో గౌతమ్ నామినేషన్ లేకపోయేటప్పుడు ఎవరికైనా షేర్ చేద్దాం, నచ్చిన వాళ్ళకి వేద్దాం అంటే నలుగురికి కూడా వాళ్ళు ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదు. కాస్త కోస్త నబీల్కైనా షేర్ చేద్దాం తప్ప ఈ కే బ్యాచ్ అనేది ఏదైతే వాళ్ళకి మెయిన్ అక్కడ ఆ లాంగ్వేజ్ బేస్కున్న వాళ్ళ గ్రూప్ అయ్యిందని చెప్పి అలాగే టార్గెట్ అంతా నిఖిల్ గౌతమ్నే చేస్తానన్న ఉద్దేశంతో యష్మి గౌతమ్ గొడవలు అయ్యే, పృథ్వీ 4 వారాలు నలుగురు కష్టపడి లేపారు కదా. ఆ వాటర్ టాస్క్లో ఏమో నిఖిల్ వర్సెస్ గౌతమ్ కృష్ణ అయితే, రెడ్ యాపిల్ టాస్క్లో మళ్ళీ యష్మి వర్సెస్ ఎవరు గౌతమ్ కృష్ణ అయ్యింది. అట్లాగే సీతాఫలం చుట్టూ ఆ బ్రష్ టాస్క్లో కూడా ప్రేరణ వర్సెస్ గౌతమ్ కృష్ణ. అట్లాగే జైలు టాస్క్లో ఆ తర్వాత నిన్న చూసాం కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మేమంటే అబ్బాయి మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడని చెప్పి పృథ్వీ. మొత్తానికి నలుగురు 4 వారాల్లో లేపి ఆయన ఓటింగ్ అయితే 38 నుంచి 16, 16 నుంచి 32% తెచ్చి ఆపారు. కానీ ఇప్పుడు ఆయన నామినేషన్ లేకపోతే జనరల్గా ఏంటి ప్రతి సీజన్లో స్ట్రాటజీ ఆయనతో ఎవరితో గొడవలు ఉంటే వాళ్ళకి వేద్దామని, కానీ నలుగురితో గొడవలు ఉండడం వల్ల వేయట్లే. కాస్త కోస్తే ఎవరికంటే నబీల్కి వేస్తున్నారు. సో మొత్తానికి నిఖిల్, గౌతమ్, నబీల్ 1, 2, 3 పొజిషన్స్లో ఎవరు ఏ పొజిషన్ అయినా నబీల్ అయితే ఖచ్చితంగా థర్డ్ పొజిషన్లో ఉంటే నిఖిల్, గౌతమ్ మధ్య ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉండబోతుంది. ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుని నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో 41%. ఇక ప్రేరణ ఒక 10% ఉంది. ఈ వారం స్టార్టింగ్లో కూడా వీళ్ళిద్దరికంటే కొద్దిగా బెటర్గా ఉన్నా సరే ఓ 3% ఎట్లా ఉన్నా సరే వీకెండ్ వచ్చేసరికి అలా తగ్గింది గ్రాఫ్. అది ఎక్స్పెక్ట్ చేసింది, ఖచ్చితంగా వీకెండ్ వచ్చేసరికి పడతా ఉంటుంది, మిగతా వాళ్ళకి పెరగడం ఇవన్నీ కూడా. సో ప్రస్తుతానికి 10%తో ఉంది. సో ఫోర్త్ ప్లేస్లో యష్మి ఉంది 9%. ఆవిడ పక్కా ఫిక్స్ అయిపోయింది. ఈ వారం మనకి శుభం కార్డు పడిపోద్దేమో అనే లెక్క దేవుళ్ళందరికీ మొక్కుకుంటుంది.
నన్ను ఎలాగైనా ఉంచాలి, చేయాలి. నాకు మిస్టేక్స్ మీద మిస్టేక్స్, ఫ్లిప్‌ల మీద ఫ్లిప్పులు. ఈరోజు ఆటో టాస్క్ తర్వాత మళ్ళీ ఫ్లిప్పులు కొట్టేసింది. "నువ్వు గ్రాటిట్యూడ్ అన్నావు, నేను రమ్మంటే వచ్చావు. మరి నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. ఇట్లా చేసావు. నువ్వు దమ్ముంటే ఆడు. విష్ణుప్రియని కూడా తోసేయాలనింది." తర్వాత ఆయన కూడా వచ్చి ఎవరైనా పృథ్వీ కూడా, "మరి నిన్ను ఊరికే పిలిచావా? నీ స్ట్రాటజీలో భాగం కదా రోప్ టాస్క్‌లో నీ బ్లాక్ మీదకి రమ్మన్నావంటే." "నేనా స్ట్రాటజీలో అన్నానా? అట్లా కాదే. నేనెందుకు స్ట్రాటజీలో అంటున్నట్టుగా" మళ్ళీ ఫ్లిప్పులు కొట్టేస్తుంది. మొత్తానికి ఫ్యామిలీ వీక్ తర్వాత, ఫీడ్‌బ్యాక్ తర్వాత బాగా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత నెగెటివ్ అయ్యింది. ఏం జరుగుతుందని తెలియగానే అయోమయంలో మామూలుగానే ఫ్లిప్పు ఈ ప్రెషర్‌తో మరింత ఫ్లిప్పులు కొట్టేస్తుంది. అలాగే లాస్ట్‌లో పృథ్వీ ఉన్నాడు. వరుస ఈ గౌతమ్ కృష్ణతో మొన్నటి గొడవలు గాని, ఆ యాటిట్యూడ్, యారగెన్స్ అట్టగే ఆటో టాస్క్‌లో గెలిచిన దానికి కొద్దిగా అతి చేయడం ఇవన్నీ కలిపి మైనస్సే అయితే. ఎందుకు అంత విర్రవీగినట్టుగా చేస్తున్నాడని లెక్క. సో, మొత్తానికి సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ, యష్మికి 50-50 ఛాన్సెస్. ఈమె వెళ్ళిపోవడానికి ఎంత స్కోప్ ఉందో, ఆయన వెళ్ళిపోవడానికి కూడా అంతే స్కోప్ ఉంది. ఇద్దరు కూడా నువ్వా నేనన్నట్టు పోటీ పడతన్నారు. అయితే నువ్వుండాలి, లేకపోతే నేనుండాలి. ఇద్దరం ఉండడానికి కుదరదు అని లెక్క ఉన్నారు. వీళ్ళకంటే ఏమైనా కొస్త బెటర్‌గా ఉందంటే జస్ట్ 1% తప్ప అంతకు మించి ప్రేరణ కూడా లేదు. సో, డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ ప్రేరణ వెళ్ళిపోవచ్చు. లేదా యష్మి ప్రేరణ వెళ్ళిపోవచ్చు. లేదా ఆహ్, యష్మి, పృథ్వీ పోవచ్చు. ఇట్లా మొత్తానికి ఈ ముగ్గురులోనే సింగిల్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ప్రస్తుతానికి ఇంక ఈ మిడ్‌నైట్ వరకు ఉంది. ఇవాళ ఎపిసోడ్ తర్వాత కూడా వీళ్ళు ఆడిన ఈ టాస్క్‌లో 3 టాస్క్‌లు పెర్ఫార్మెన్స్ ఉంది కదా! ఈ 3 టాస్క్‌లు వాటర్ టాస్క్‌లు, ఆటో టాస్క్ అట్లాగే ఇంకోటేంటిది లాస్ట్ ఇసుక టాస్క్. ఇసుక టాస్క్ అంటే బ్యాలెన్సింగ్ టాస్క్. వీళ్ళు బ్యాలెన్సింగ్ చేయాలి, వాళ్ళు సపోర్టింగ్ చేయాలి. బట్ వాటర్ టాస్క్‌లో విష్ణుప్రియ అతన్ని గెలిపిద్దామని చెప్పేసి పృథ్వీ పడేయొచ్చు అనగానే వెంటనే వచ్చి ఆవిడ అవుట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఎవరతను టేస్టీ తేజని తప్పించడం. అట్లాగే ఆటో టాస్క్‌లో అతన్ని ఫస్ట్ తోసేటప్పుడు దబ్బున పడిపోవడం. ఏమని అంటే ఇక్కడ అమ్మ నువ్వు అవుట్ అయిపోయిన తర్వాత ఎందుకు చేసావు? మరి ముందు నుంచి వాటర్ టాస్క్‌లు ఇట్లా తోసుకునే దానికి లేదు కదంట. నాది నత్తి బ్రెయిన్ అని చెప్పడం. ఏంటది నీది నత్తి బ్రెయిన్ అయితే నీ వాడి కోసం హెల్ప్ చేయాలని అవతల వాడికి అన్యాయం చేసి ఇవన్నీ చూస్తే ఆహా! నువ్వు ఓవరాల్‌గా పృథ్వీ కోసం మేలు చేస్తున్నావా? అలా ఖచ్చితంగా ఈవిడ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆయనకు మరింత నెగెటివిటీ అయ్యిద్ది. ఆయన అడగడం ఈవిడొచ్చి వెంటనే మిగతా వాళ్ళ కంటెస్టెంట్స్‌ని అది ఈవిడ రేసులోంచి తప్పుకున్నాక ఇట్లాంటివన్నీ చేస్తే ఏమైతది ఖచ్చితంగా ఆవిడకి డ్యామేజ్ జరుగుద్ది. అలాగే రోహిణి వర్సెస్ ఈవిడ గొడవ విషయంలో గాని ఇవన్నీ కూడా ఎందుకంటే అమ్మో! ఇన్నాళ్ళు స్ట్రాటజీ ఆడిందా? ఆ పృథ్వీతో కూడా ట్రాక్ ఏదో నాకు ఈ ఒరిజినల్‌గా ఫీలింగ్స్ తన్నుకొచ్చేస్తానే అని చెప్పింది అవన్నీ కాదా? ట్రాక్ కోసమా? నిఖిల్ గురించైతే అప్పుడు స్టార్టింగ్‌లో ఎటు దారుణమైన కామెంట్సే చేసింది. 2000 కోసం, 5000 కోసం ఫ్లోర్ అంతా ఇచ్చేసినట్టుగా ఆడేసేవాడు. అలాంటిది ఇక్కడ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని చెప్పి చాలా చులకనగా మాట్లాడింది. ఇవన్నీ కూడా ఈవిడ పైగా ఆయన్ని గెలిపించడానికి పృథ్వీ కోసం గెలిపించడానికి చేసిన ప్రయత్నాలు చేస్తున్న స్టాండ్స్ అన్నీ కూడా అతనికి నెగెటివే అయితాయి. సో, మొత్తానికి డబుల్ ఎలిమినేషన్ ఈ వారం ఖచ్చితంగా పంపించిస్తే పృథ్వీ, యష్మి. లేదు తప్పితే వీళ్ళిద్దరిలో ఒకరు, ఆ ఒకరితో పాటు ప్రేరణ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ముగ్గురులోనే ఉండబోతుంది ఎలిమినేషన్ అనేది. అది సింగిల్ అయినా, డబుల్ అయినా మెయిన్ సింగిల్ అయితే పృథ్వీ, యష్మి. డబుల్ అయితే వీళ్ళిద్దరితో పాటు ప్రేరణ జత కలవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి 1% డిఫరెన్స్. చూద్దాం మరి మార్నింగ్ కల్లా ఫైనల్‌గా కన్క్లూజన్‌గా వచ్చేస్తుంది. ఏవీలు ఎవరో తయారు చేస్తున్నారు, ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, డబులా, సింగిలా ఏంటనేది అయితే వీడియో అప్లోడ్ చేస్తా. అలాగే ఇప్పటికే జర్నలిస్ట్ న్యూస్ బాయ్‌లో చాలా అప్డేట్స్ వీడియోస్ అయితే షేర్ చేశా. చూడండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.